నా ఇన్వర్టర్ సెటప్ ఇది. దీని పక్కనంతా ఇవి ఉంటాయి కదా, హెల్మెట్ బ్యాగ్స్, తర్వాత హెల్మెట్స్, ట్యాంక్ బ్యాగ్స్, ఇటువంటివన్నీ కూడా ఈ సైడ్ పెట్టేస్తాను నేను. ఎమర్జెన్సీకి నాకు ఏది అవసరమంటే దాన్ని తీసుకొని వెళ్ళడం జరుగుతుంది. అండ్ ఇన్వర్టర్ కనెక్షన్కి ఇక్కడ పాయింట్ ఇచ్చున్నాను. సో ఇది కాలింగ్ బెల్ అండి. ఇంట్లో 2 కాలింగ్ బెల్స్ ఉంటాయి. ఒకటి వచ్చి గ్రిల్స్ దగ్గర ఒకటి పెడతాను, గ్రిల్స్కి తాళం వేస్తాను కాబట్టి, సో గ్రిల్స్ దగ్గర పెడతాను కాబట్టి రిమోట్ కంట్రోల్ కాలింగ్ బెల్. ఇది చైనీస్ ఐటమ్, ఇది బయట మార్కెట్లో కొనుక్కుంది. అండ్ ఇది నేను ఆల్రెడీ చెప్పాను కదా, నేను తయారు చేసిన టెంపరేచర్ మీటర్, ఇది థర్మోస్టాట్ యూస్ చేసి. సో దీని వీడియో ఛానల్లో ఉంటుంది, ఒకసారి మీరు వెరిఫై చేయండి. అండ్ ఇక్కడ మెయిన్ టాపిక్ వచ్చి బ్యాటరీ గురించి. ఫస్ట్ ఈ ఇన్వర్టర్ వచ్చి మేము తీసి అప్రాక్సిమేట్లీ 10 years పైన అవుతుంది. ఈ రోజుకి ఒక్క చిన్న ప్రాబ్లం కూడా లేదు. ఒకసారి మాత్రం ఈ స్ట్రాప్ ఇష్యూ వచ్చింది. ఇది డిజిటల్ మీటర్ ఉంది కదా, ఇది ఇష్యూ వచ్చింది. సో దీని ఒక్కటే మార్చడం జరిగింది. ఎక్సెప్ట్ దట్ మాకు ఈ రోజుకి ఒక్క చిన్న ఇష్యూ కూడా ఈ ఇన్వర్టర్ మీద లేదు. అండ్ సెకండ్ థింగ్ వచ్చి ఈ ఇన్వర్టర్ క్యాబినెట్, ఇది వచ్చి 1000 రూపీస్ అంత పడింది. ఆఫ్లైన్ మార్కెట్లో కొన్నాం ఇది. సో ఓకే, సో కొంచెం స్క్రాప్ కూడా ఉంటుంది ఇక్కడ. ఒక 2 డిస్టిల్ వాటర్స్ కూడా ఉంచుతాను నేను ఎట్టి పరిస్థితుల్లో. సో అంటే ఎప్పటికప్పుడు ఫ్రెష్ తెచ్చేస్తాను. రీసెంట్గానే తెచ్చాను కానీ ఎందుకో డిస్టిల్ వాటర్ అయిపోయాయి. సో వాటిలో మళ్ళీ పోయడం చేయాలి ఇప్పుడు. అందుకని సో దాంతోపాటు పనిలో పని వీటిని ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నాను. అఫ్కోర్స్ ఇది ర్యాట్ కిల్లర్, ఇది ఉంటుందే కానీ ఎప్పుడు యూజ్ చేసింది లేదు. అండ్ నాకు ఇష్టం లేదు కూడా ఈ ర్యాట్ కిల్లర్స్ యూజ్ చేయడం. ఓకే, సో ఇవి కొంచెం పక్కన పెట్టేద్దాం దీంట్లో ఉండే ఐటమ్స్. సో ప్రతి ఇంట్లోనూ ఖచ్చితంగా కొంత స్క్రాప్ అయితే ఉంటుంది. వాటిని ఎక్కడంటే అక్కడ ఉంచకుండా ఇలాంటి ప్లేస్లో అరేంజ్ చేస్తాం అనమాట. ఓకే, అండ్ దెన్ ఇది క్యాబినెట్. ఈ బ్యాటరీ కిందకు వస్తే ఎక్సైడ్ ట్యూబ్లర్ బ్యాటరీ, ఇది ఇన్వామాస్టర్ అని ఉంటుంది. ఇది తీసి కూడా ఒక 3-4 years అవుతుంది. ఈ రోజుకి ఎటువంటి ఇష్యూ లేదండి. సో ఈ ఇన్వర్టర్ మీద ఒక 5-6 మేజర్ వస్తువులు తప్ప మొత్తం ఇల్లంతా కూడా ఇన్వర్టర్ మీదే ఉంటుంది. కరెంటు పోతే అన్నీ రన్ అవుతాయి. మాకు ఏది కావాలంటే దాన్ని అరేంజ్ చేసుకొని రిమైనింగ్ అన్నిటిని కూడా ఆఫ్ చేయడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఏసీ, ఫ్రిడ్జ్, కెటిల్, ఓవెన్, వాషింగ్ మిషన్, వాక్యూమ్ క్లీనర్. సో ఈ 6 మాత్రము, 6 కాదు 7వది వచ్చి ఐరన్ బాక్స్. ఈ 7 మాత్రం మేము ఇన్వర్టర్ మీద యూజ్ చేయము. సీసీటీవీ, తర్వాత టీవీ, మా ఎల్ఈడి టీవీ, సో అది కానీ మిగిలినవన్నీ కూడా అంటే నేను ఖచ్చితంగా కరెంటు పోయినా కానీ టీవీ అయితే చూస్తాను. సో ఈ 3 years నేను యూజ్ చేస్తున్నా కానీ ఎటువంటి ఇష్యూ అయితే రాలేదు నాకు. అప్పుడప్పుడు ఒక 2 నుంచి 4 గంటల కరెంటు పోయినా కానీ మాకు ఎటువంటి ఇష్యూ లేదు. ఇది అప్రాక్సిమేట్లీ ఒక 8 hours దాకా కూడా ఇది బ్యాటరీ ఇస్తుంది, బ్యాకప్ ఇస్తుంది. సో నాకైతే ఇది చాలా బాగా నచ్చింది. అండ్ ఇక్కడ 30 నెలల రీప్లేస్మెంట్ వారంటీ కూడా ఉంది. సో నాకు అయిపోయింది కాబట్టి ఆ రీప్లేస్మెంట్ వారంటీ అనేది ఇప్పుడు లేదు. మీకు కావాలంటే దాన్ని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు అని అనుకుంటాను, ఐ డోంట్ నో. తర్వాత దీని మీద రాస్తుంటుంది అడ్వాన్స్డ్ ట్యూబ్లర్ బ్యాటరీ. కొంతమందికి అంటే అమరాన్ ఇష్టపడే వాళ్ళు అమరాన్కే ఫిక్స్ అవుతారు, తర్వాత ఎక్సైడ్ ఉండేవాళ్ళు ఎక్సైడే ఫిక్స్ అవుతారు. కానీ నేను నా ఒపీనియన్గా చెప్తున్నాను, మా ఇంట్లో ఒక అమరాన్ ఉంది. అమరాన్ వచ్చి అమ్మ నాన్న దగ్గర అమరాన్ ఇన్వర్టర్ బ్యాటరీ ఉంది. సో నా దగ్గర వచ్చి ఎక్సైడ్ అడ్వాన్స్డ్ ట్యూబ్లర్ ఉంది. సో 2 కూడా మాకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా రన్ అవుతున్నాయి. సో ఇది గొప్ప, అది గొప్ప అని నేను ఎట్టి పరిస్థితిలో చెప్పను. అఫ్కోర్స్ దీని ముందు నా దగ్గర ఉన్న బ్యాటరీ కూడా అమరాన్ బ్యాటరీ. ఓకే, ఇక్కడ నేను కొంచెం గమనిస్తే కొన్ని విషయాలు చెప్పాలి. ఇక్కడ కనీసము దీంట్లో డిస్టిల్ వాటర్ పోయడానికి కూడా చాలామంది భయపడతారు, అది పెద్ద విషయం కాదు. కానీ ఇక్కడ నేను మరొక కీలకమైన విషయాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకున్నాను. సో అదేంటో చూసే ముందు ఫస్ట్ ఇక్కడ డిస్టిల్ వాటర్తో నింపేద్దాము. అంటే మీరు గమనించారా, వాటర్ లెవెల్ బాగుండాలి అంటే ఈ గ్రీన్ దాకా ఉండాలి మినిమము, కానీ వాటర్ లెవెల్ పూర్తిగా డౌన్ అయిపోయింది. నేను ఈ వాటర్ పోసి కూడా ఒక నెలే అవుతుంది. నెల లోపలే ఎందుకు ఇంత వాటర్ అయిపోయిందో నాకు తెలియదు. అఫ్కోర్స్ కొంచెం హీటింగ్ అంటే టెంపరేచర్ ఇష్యూస్ ఎక్కువగా ఉన్నాయి. 40 సెంటీగ్రేడ్ దాకా కూడా రీచ్ అయింది కదా రీసెంట్గా. సో ఇక్కడ పొన్నలు అనేది నాకు కనపడలేదు, నేను డైరెక్ట్గానే పోసేస్తాను. గమనించండి కొంచెం. ఓకే,
సో ఒక సర్టన్ లెవెల్ తీసుకోండి. ఇప్పుడు ఒక 2 లైన్స్ అనుకోండి మినిమము. ఆ తర్వాత ఇది ఫిట్ చేసిన తర్వాత ఎంతవరకు లెవెల్ వచ్చిందనే చూడండి. గాట్ ఇట్, మ్యాక్సిమం లెవెల్ రీచ్ అయింది. సో 2.5 లెవెల్ పోస్తే సరిపోతుంది అని అనుకుంటాను. ఇంకొక సగం లెవెల్ పోస్తాను. ఫైన్, చాలే. అండ్ ముఖ్యంగా చెప్తున్నాను, ఈ డిస్టిల్ వాటర్ని బట్టల మీద పడకుండా చూసుకోండి. సో పొరపాటున అట్లా జరిగితే ఖచ్చితంగా అవి డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో నేను రెగ్యులర్గా నెలకొకసారి పని చేస్తాను. సో అందుకనే నాకు ఎటువంటి ఇష్యూస్ బ్యాటరీ మీద రావు. సైడ్స్ రాకుండా చూసుకోండి. పట్టేస్తుంది. కరెంటు అంటేనే భయపడతారు. సో మరీ భయపడితే చాలా పనులు చేయలేము. చిన్న చిన్న పనులు మనమే చేసుకోవాలి. డిస్టిల్ వాటర్ నింపడానికి కూడా కరెంట్ వాళ్ళు రావాలంటే చాలా కష్టం. అండ్ ఇప్పుడుండే పరిస్థితుల్లో మనం ఏ చిన్న పని చెప్పినా కానీ వాళ్ళు 600-700 మినిమం బాగుతున్నారు. సో పన్నులు లాంటివి ఉంటే మీరు దాన్ని మెయింటైన్ చేయండి. ఎందుకంటే పన్నులు అయితే మీకు ఈజీగా ఉంటుంది. సైడ్స్ పడకుండా చూసుకోమని మీకు చెప్పాను కదా. సో అందుకని చెప్పాను కాబట్టి ఖచ్చితంగా పడుతుందన్నమాట. సో నాకు ఇప్పుడు అలాగే జరిగింది. తర్వాత ఇది ఏదో కొంచెం ఫిల్ చేయొచ్చు. ఉంది, ఖాళీగా ఉంది బాటిల్. మహా అయితే 20 రూపాయలు ఉంటుంది బాటిల్. 20 కరోనా టైం కాబట్టి 5 రూపాయలు ఎక్కువ ఉండొచ్చు. సో ఇక్కడ డిస్టిల్ వాటర్ ఫిల్ చేయడం జరిగింది. ఇందులో కూడా కొంచెం ఉంది, అది తర్వాత నేను పెట్టేస్తాను. ఇక మెయిన్ టాపిక్ అంటే నేను ఈరోజు చెప్పాలనుకున్న టాపిక్ ఒకటి చెప్తాను. చాలా ఇంపార్టెంట్ టాపిక్, ఖచ్చితంగా వినండి. ఓకే, ఎప్పటికప్పుడు డిస్టిల్ వాటర్ని చెక్ చేస్తూ వాటిని పోసేసిన తర్వాత బాక్స్ ముందు క్లోజ్ చేద్దాం. బ్యాటరీని చెక్ చేయాలి మెయిన్గా చెప్పాలంటే. సో ఆ బ్యాటరీని చెక్ చేసేటప్పుడు ఏంటంటే ఫస్ట్ మీరు దీన్ని ఆపేసేయండి, అంటే మెయిన్ కనెక్షన్ ఆపేసేయండి. సో ఇది ఇన్వర్టర్ బ్యాక్ సైడ్ సెటప్, ఇది ఇలా ఉంటుంది. మీరు గమనించారంటే సో ఇక్కడ ఎటువంటి రస్ట్ కనపడటం లేదు. ఫస్ట్ లైట్ వేద్దాం, ఫిల్ లైట్స్. ఓకే, సో ఇక్కడ గమనించారంటే ఎటువంటి రస్ట్ లేదు. ఒకవేళ ఉన్నా కానీ కన్సిడరబుల్ కాదు. సో ఇక ఇటు సైడ్ రెడ్ కలర్ సైడ్ వచ్చి చూస్తే చూడండి ఎంత రస్ట్ ఉందో. ఒక్కొక్కసారి ఇది ఎందుకు క్రియేట్ అవుతుందో కానీ నేను గమనిస్తున్నాను, ప్రతి ఒక్కరింట్లోనూ ఇంత తట్టగా ఉంటుంది ఇది. సో ఆ రస్ట్ క్రియేట్ అయినప్పుడు క్లీన్ చేయడానికి మామూలుగా సో ఇలా అంటే సరిపోతుంది చాలా వరకు. సో ఇట్లా మనం క్లీన్ చేసి వచ్చి ఏదైనా బ్రష్ కనుక ఉంటే ఇంకా మంచిది. సో ఇలా పెయింట్ బ్రష్ ఏదైనా దొరికింది అంటే దాంతోనే ఇలా క్లీన్ చేసేయండి. ఓకే, సో రెగ్యులర్గా క్లీన్ చేసేస్తే మనకు పెద్ద ఇష్యూస్ ఉండవు. సో లేకపోతే ఒక చిన్న మెథడ్ చెప్తాను. ఇప్పుడు తాకితే ఏం కాదండి అనుకుంటారు, 2 పక్కలు మీరు తాకటం లేదు, ఒక్క సైడే తాకుతున్నారు కాబట్టి మీకేం కాదు. సో ఈ ప్లేస్లో ఇంటర్నల్ లోపలికి కూడా రస్ట్ వెళ్ళిపోతుంది. ఆ టైంలో ఏం చేస్తారంటే ఈ నట్టు తీసేసేయండి, తర్వాత ఈ వైర్ కూడా తీసేయండి. ఒక్కొక్కటి తీయండి, ఎప్పుడు కూడా 2 కలిపి ఒకేసారి చేయొద్దు. సో పూర్తిగా తీసేసి ఇలాగా వేడి నీళ్ళు తీసుకొని ఆ వేడి నీళ్ళు అట్లాగే వాటిని వేసేసేయండి. అప్పుడు ఆ తుప్పు అంతా పోతుంది. పోయిన తర్వాత వాటిని కొంచెం క్లాత్తో వాటిని తుడిచేసి మళ్ళీ ఇక్కడ రీఫిట్ చేసేయండి. సో ఇక్కడ నేను అవసరం అవుతుంది చూపిద్దాం అనుకున్నానే కానీ నాకు ఇక్కడ ఎటువంటి రస్ట్ లేదు. సో ఉన్నా కానీ అది అంత కన్సిడరబుల్ కాదు. సో ఒకవేళ ఏదన్నా కనిపిస్తే మీరు ఈ సైడ్స్ మీరు క్లీన్ చేసేసేయండి, రస్ట్ ఉంచొద్దు. సో రెగ్యులర్గా మీరు ఇలా మెయింటైన్ చేస్తూ ఉంటే మీకు బ్యాటరీ కూడా ఎక్కువ కాలం వస్తుంది. నేను ఆ స్క్రూస్ తీయడానికి అఫ్కోర్స్ నేను ఈ కటింగ్ ప్లేయర్ స్పానర్స్ అన్నీ తెచ్చానే కానీ అక్కడేం రస్ట్ కనపడలేదు. సో నేను అందుకని మళ్ళీ నేను ఇప్పుడైతే చేయదలుచుకోలేదు. అఫ్కోర్స్ ఒక
2 months బ్యాక్ నాకు ఈ స్క్రూస్ లోపల మొత్తం రస్ట్ చేరిపోయి ఉండింది. సో అన్నీ తీసేసి రెడ్ సైడ్ మొత్తము ఫస్ట్ నీళ్ళలో అంటే విత్ వైర్ అనమాట. వైర్ కూడా వేడి నీళ్ళలో ముంచేయచ్చు, దాని మీద ఏదైనా రస్ట్ ఉంటే మొత్తం పోతుంది. ఆ తర్వాత మళ్ళీ ఈ స్క్రూస్ వీటి మీద కూడా రస్ట్ పోతుంది. ఆ తర్వాత మళ్ళీ అన్నిటినీ మనం రీఫిట్ చేసేయచ్చు అనమాట. ఆ తర్వాత మళ్ళీ సెకండ్ సైడ్ ఈ బ్లాక్ సైడ్ వెళ్తాము. మీ ఇష్టం ఏ సైడ్ అయినా ఎంచుకోండి ఫస్ట్. సో ఆ సైడ్ కూడా ఇదే విధంగా వైర్ ఈ అనుకుంటాము ఏదో కరెంటు వస్తువు అని చెప్పి భయపడతారు, అదేం కాదండి. మీరు మెయిన్ ఇన్వర్టర్ నుంచి డైరెక్ట్ కనెక్షన్స్ అన్నీ తీసేయండి. ఇప్పుడు పైన ఆ కనెక్షన్ ఉంది కదా, సో దాన్ని తీసేసి ఈ ప్లగ్ని అక్కడ కనెక్ట్ చేయండి. సో ఈ ప్లగ్ ఉంది కదండి, ఈ ప్లగ్ని మెయిన్కి కనెక్ట్ చేసి స్విచ్ చేయండి. ఇన్వర్టర్ కనెక్షన్ని పీక్ అవతల పడేయండి. అంటే దీనికి ఎటువంటి సంబంధం లేదనమాట. సో అలా చేసిన తర్వాతనే మీరేం చేస్తారంటే ఈ వైర్లని మొత్తం అన్నిటిని తీసేసి వేడి నీళ్ళలో పెట్టి మీరు క్లీన్ చేయవచ్చు. ఓకే, ఈ మెథడ్ మీరు గుర్తుపెట్టుకోండి. దీనికోసము ఎవరిని పిలవాల్సిన అవసరం లేదు, మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. భయపడాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఆ స్పార్క్ వస్తుంది ఒక్కోసారి మీరు ఫిట్ చేసి, అంటే మీరు ఒక సైడ్ ఫిట్ చేసినప్పుడు ఎటువంటి స్పార్క్ రాదు. సో సెకండ్ సైడ్ మీరు ఫిట్ చేసేటప్పుడు, అంటే ఇది ఫిట్ చేసి అది ఫిట్ చేసినా, అది ఫిట్ చేసి ఇది ఫిట్ చేసినా, సెకండ్ సైడ్ ఫిట్ చేసేటప్పుడు మీకు స్పార్క్ అనేది వస్తుంది. సో ఆ స్పార్క్కి భయపడిపోతారనమాట. అంత అవసరం లేదండి. స్పార్క్ వచ్చినా కానీ మీరు చేతితో పట్టుకున్నా కానీ మీకు ఏమీ కాదు. మీరు 2 సైడ్లు మాత్రం పట్టుకోవద్దు, నేను అది మాత్రం చెప్తాను. సో షాక్ కొట్టే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఒక్క సైడ్ మాత్రమే పట్టుకొని మీరు ఫిట్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, సో ఇది ఇన్వర్టర్ గురించి, ఇన్వర్టర్ మెయింటెనెన్స్ గురించి మెయిన్గా. సో ఈ విధంగా మీరు మెయింటైన్ చేసుకుంటూ ఉంటే రెగ్యులర్గా ఎక్కువ కాలం ఇన్వర్టర్ వస్తుంది. అండ్ ఎటువంటి ఇష్యూస్ లేకుండా ఊరికే బ్యాటరీస్ డ్రైన్ అయిపోకుండా మార్చకుండా మెయింటైన్ చేయడానికి కన్వీనియంట్గా ఉంటుంది. సో నేను మీకు ఆల్రెడీ చెప్పాను, ఇంట్లో మ్యాక్సిమం అన్నిటికీ నేను ఇన్వర్టర్ కనెక్షన్ ఇచ్చేస్తుంటాను. కొంచెం ఏసీ అలాంటివి పెద్ద పెద్ద మేజర్ ఎవరి ఇంట్లో అయినా ఉంటాయి. సో వాటికి మనం కనెక్షన్ ఇవ్వం కూడా. సో ఆ విధంగానే నేను కూడా, కాకపోతే నేను ఇక్కడ సీసీటీవీకి కూడా నేను ఇన్వర్టర్ కనెక్షన్ ఇచ్చాను. కంప్యూటర్, ల్యాప్టాప్ ఇలాంటివన్నీ కూడా నేను వాటి మీద రన్ చేసేస్తాను. మీకు అవసరమైన వరకే మీరు యూజ్ చేసుకోండి, అంతేగాని ఏదో కనెక్షన్ ఇచ్చేసాం కదా అని చెప్పి అన్నీ రన్ చేసుకుంటా పోయారంటే మీకు అది బ్యాటరీ మీద కూడా ప్రభావం చూపిస్తుంది. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్.